హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మా నాన్నగారిది సంవత్సరీకము. 6 సంవత్సరాల నుండి 7వ సంవత్సరం కూడా వస్తుంది మా నాన్నగారు చనిపోయి. ఇంకా ప్రతి సంవత్సరము కూడా సంవత్సరీకం రోజున మా నాన్న ఏవైతే ఇష్టంగా తినేవారో అవి ఆయనకి ఇష్టమైనవన్నీ చేసి ఇంకా ఆయన ఫోటో దగ్గర పెడతాము. అలాగే బట్టలు తీసుకొని బట్టలు కూడా ఫోటో దగ్గర పెట్టేసి ఇంకా ఆ తర్వాత మా అమ్మ దగ్గర పనిచేస్తూ ఉంటుంది కదా, కౌశల్య అని వస్తుంది, ఇంకా వాళ్ళ ఆయనకి ఇచ్చేస్తామన్నమాట. ఇంక మా నాన్న ఇష్టంగా తినేవి చేసి ఇంక ఫోటో దగ్గర పెట్టేసి ఇంకా ఆ తర్వాత బయట కాకులకు పెడతాం కదా, ఒక ప్లేట్లో కానీ ఇస్తర్లో కానీ పెట్టి చనిపోయిన వాళ్ళ ఆత్మ కాకుల రూపంలో వచ్చి తింటాయి అని చెప్తారు కదా. వాళ్ళకు మనం అంటే ఇష్టం ఉంటే కనుక అలా కాకులు వచ్చి తింటాయి అంటారు. ఆ కాకులు కనుక అవి ముట్టకపోతే ఎంతలా ఫీల్ అవుతారో ప్రతి సంవత్సరము కూడా ఇంక నేను అలా చేసినవన్నీ ప్లేట్లో పెట్టి తీసుకువెళ్ళి బయట పెట్టగానే కాకులు అయితే వచ్చి శుభ్రంగా తింటాయి. ఇంక ఈసారి కూడా అలాగే తిన్నాయి. ఎప్పుడూ అయితే వీడియో తీయలేదు, ఈసారి అయితే వీడియో కూడా తీశాను. చూడండి మీరు కూడా. యష్ బంగారం నా దగ్గరే ఉన్నాడు. ఇంకా తన్ని తీసుకొని వెళ్ళి అక్కడ చేయటానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా నేను కొన్ని అయితే ఇంకా ఇక్కడి నుంచే చేసుకొని తీసుకొని వెళ్ళాను. ఇంక ఈరోజు వీడియోలో అయితే ఇంక మా నాన్న సంవత్సరీకం సందర్భంగా మేమేమేం చేసాము, ఎలా జరిగింది అన్నది మీరు ఈ వీడియోలో అయితే చూస్తారు. ఏం చెప్పు, వద్దమ్మా, ఎక్కడికి వెళ్దాం, బయటికి ఎందుకమ్మా. ఇంక ఇక్కడ మీరు చూస్తున్నది అయితే మా నాన్న సంవత్సరీకానికి ముందు రోజు అనమాట. పులిహోర చేయటం కోసమని చింతపండు పులుసు తీసి ఇంక దాన్ని ఉడకబెట్టేశాను. ఇంక ఇక్కడ వచ్చేసి పూర్ణాలకు పిండి ఉడకబెడుతున్నా అనమాట. ఆల్రెడీ పప్పు ఉడకబెట్టేసి ఇంకా బెల్లం వేసిన తర్వాత పలచగా అయిపోతుంది కదా, దాన్ని ఉడికిస్తున్నాను. ఇదిగోండి పక్కనే దోసకాయ టమాటా పప్పు చేసుకున్నాము ఆ రోజు కూర. ఇంకా సాయంత్రానికి అన్నీ రేపటికి కావాల్సినవన్నీ కూడా సర్ది పెట్టుకున్నాను. పూర్ణాలు చేయాలంటే మనకు పోతపిండి కావాలి కదా, బియ్యం మినపగుండ్లు కడిగి నానబెట్టేసి ఉంచాను. అలాగే పూర్ణాల పిండి ఉడకబెట్టేశాను కదా, ఆ ఉండలు చేసి బాక్సుల్లో పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టడానికి. అలాగే ఇక్కడ పింక్ కలర్లో లడ్డు కనిపిస్తుంది చూడండి, ఇది రవ్వ లడ్డు. ఎలాంటి కలర్స్ వాడకుండా మా నాన్న కోసం చేశాను. అలాగే మా పై వాళ్ళు జున్నుబాలు ఇస్తే జున్ను వండాను, చింతపండు పులుసు ఉడకబెట్టాను. ఇంకా గారెల్లోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర కరివేపాకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా గారెలకు కూడా పప్పు నానబెట్టేశాను, అది మీకు చూపించలేదు, తర్వాత నానబెట్టాను. ఇంక స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని పడుకున్నాను, అన్ని ఫ్రిడ్జ్లో సర్దేసి. ఇంకా మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకల్లా నిద్రలేసాను. ముందైతే ఇల్లంతా కూడా ఊడ్చుకొచ్చేసాను. ఇల్లు ఊడ్చేసిన తర్వాత ఇంకా బ్రష్ చేసి స్నానం అది చేసి వచ్చాను. ఇంకా యష్ బంగారానికి తెల్లవారుజామున 5 గంటలప్పుడు పాలు పడతామన్నమాట. ఇంకా పాలు కూడా పట్టేసి ఇంకా వంటగదిలోకి వచ్చేసాను. ఇంకా మామూలుగా అయితే ప్రతి సంవత్సరము కూడా ఇంకా అమ్మ దగ్గరికి గ్రైండర్ కావాల్సిన సరుకులు అన్నీ తీసుకువెళ్ళి ఇంకా అక్కడే చేస్తూ ఉంటాము. కాకపోతే ఈ సంవత్సరం యష్ బంగారం ఉన్నాడు కదా, నాకు అక్కడికి వెళ్ళి చేయాలంటే ఇబ్బంది అవుతుంది యష్ తోటి. ఇంకా అందుకని ఇంక ఇక్కడే కొన్ని నేను ప్రిపేర్ చేసుకొని తీసుకువెళ్ళాను అనమాట. ఇదిగోండి ఇంక ఇక్కడైతే మనకు పులిహోరకు రైస్ ఉడికిపోయింది. ఇంకా మనం బొచ్చులో వేసేసామంటే ఇది చక్కగా ఆరుతూ ఉంటుంది. ఇంకా రైస్లోనే ఇంకా పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసేసి వండేస్తాను అనమాట పులిహోరకు వండేటప్పుడు. ఇంక 2 కేజీలు బియ్యంతో చేస్తానన్నమాట పులిహోర. ఇంకొక కేజీ బియ్యం అయితే ముందు వండాను. ఇంకొక కేజీ బియ్యం కూడా కడిగేసి మళ్ళీ అందులో కూడా పసుపు ఆయిల్ వేసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేస్తే మనకు ఉడికిపోతూ ఉంటుంది పక్కన స్టవ్ మీద. ఇంక ఇక్కడ వచ్చేసి గారెలకు పప్పు కడుగుతున్నాను. ఇంక ఈ పప్పు కడిగి గ్రైండర్లో వేసేస్తే మనకు ఆ పిండి మెదుగుతూ ఉంటుంది. ఇంకా పూర్ణాలు పోతపిండి అదేమో నైటే రుబ్బి పెట్టేశాను. ఇదిగోండి అల్లం పచ్చిమిరపకాయలు ముందు వేసేసి ఇంకా ఆ తర్వాత ఇంకా పప్పు కూడా వేసేస్తున్నాను. ఇంక ఈ లోపు మనం పూర్ణాలు వేసేసుకోవచ్చు. ఈ పిండి మెదిగే లోపు ఏదైనా పని ఉంది అంటే మాత్రం ఇంకా దాన్ని ఒక ప్లాన్డ్గా చేసుకుంటా అనమాట. ఇంక ఇక్కడ ఉండి చేసుకుంటే నాకు ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇది తెల్లవారుజామున చేస్తున్నాను కాబట్టి ఇంక యష్ బంగారం నిద్రపోయి ఉంటాడు. ఇంకా మా వారు కూడా ఉంటారు, ఏదైనా పక్కన కదులుతున్నా కూడా జో కొట్టడానికి. ఇంకా అదే అమ్మ దగ్గరికి తెల్లారిన తర్వాత వెళ్ళి చెయ్యాలంటే ఇవన్నీ కష్టమైపోతాయి. తను ఆగడనమాట, ఇంకా నా దగ్గరికే వచ్చేస్తూ ఉంటాడు. పని రిస్క్ అయిపోతుంది, అలాగే లేట్ అయిపోతుంది, తన్ని ఏడిపించాల్సి వస్తుంది. ఇంకా ఇలా ప్లాన్ చేసుకుంటానన్నమాట. ఏదైనా పని ఉంది అనుకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టను. ఇంకా నేను ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ప్లాన్ ప్రకారం చేసుకుంటాను. ఇంక ఇక్కడ పూర్ణాలు వేసేద్దాం అన్నట్టు ఇంక కడాయి పెట్టేసి ఇంకా ఆయిల్ పోసేసాను. ఒక పక్క మనకు రైస్ ఉడుకుతుంది, ఒక పక్క పూర్ణాలు వేసేస్తున్నాను.
ఇంక ఇక్కడ మనకు రైస్ కూడా ఉడికిపోయింది. ఇంక ఇది కూడా తీసుకువెళ్ళి ఇంక బొచ్చులో వేసి వచ్చామంటే అది కూడా చక్కగా ఆరిపోతుంది. మనం పులిహోర కలుపుకోవచ్చు. ఈలోపు పూర్ణాలు వేసేసుకుందాము. ఇదిగోండి ఇంక ఇక్కడ పూర్ణాలు వేసేస్తున్నాను. మనం ఇలా పిండిని ముందు రోజే రెడీ చేసుకొని ఉండలు చేసేసి పెట్టుకున్నామంటే ఈ పూర్ణాలు వేయటం అసలు ఎంతోసేపు పట్టదు, చాలా త్వరగా అవుతుంది. అసలు మనం పెద్ద కడాయి పెట్టి ఆయిల్ నిండా పోసామంటే అసలు కేజీ పప్పుతోటి పూర్ణాలు చేసినా కూడా ఒక అర్ధ గంటలో వేయటం అయిపోతుంది. నేను ఈరోజు అయితే కేజీ శనగపప్పుని ఉడకబెట్టి ఇంక ఇలా చేశాను అనమాట పూర్ణాలు. ఇదిగోండి పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి, చాలా బాగా కుదిరాయి కూడా. ఇంక ఇక్కడ పులిహోర కూడా కలిపేస్తున్నాను. చింతపండు పేస్ట్ అది వేసి కలిపేశాను. ఇంక తిరగమాత కూడా వేసేసి ఒకసారి చేతితో బాగా కలిపితే మనకు తృప్తిగా ఉంటుందన్నమాట. మా నాన్న కూడా తృప్తిగా తింటారు ఇలా నా చేతితో కలిపింది. ఉన్నప్పుడు కూడా నా చేతితో చేసినవి కొన్ని తిన్నారులేండి. మా నాన్నకి నేను చేసే గారెలు అన్నా కూడా చాలా ఇష్టము. ఇంక పులిహోర కలపటం కూడా అయిపోయింది కదా. ఇంక ఎవరికి ఇచ్చేది వాళ్ళకి డబ్బాల్లో సర్దేశాను. ఇంక ముందైతే దేవుడి దగ్గర పెట్టడానికి తీశాను, ఆ తర్వాత మా నాన్నకు పెట్టేది తీశాను, ఆ తర్వాత ఇంట్లో కొంచెం ఉంచుకునేది తీసుకున్నాను. కుమార్కి ఇవ్వటానికి తీసి గిన్నెలో పక్కన పెట్టేశాను. ఇంకెక్కడ గారెల పిండి కూడా మెదిగిపోయింది. ఇంకెక్కడ గారెలు వేసేసానంటే నా పని అయితే ఇక్కడ చేసేవి పూర్తయినట్టే. గారెలు అయితే మినపగారెలు వేశాను. ఇంకా మనం ఎలాంటి సందర్భాల్లో ఎందుకు పెసరగారెలు అంతగా సూట్ అవ్వు, మినపగారెలు అయితేనే బాగుంటాయి. ఇదిగోండి లాస్ట్ వాయి అనమాట. ఇంక మనకి గారెలు కూడా రెడీ అయిపోయాయి. ఇంకా వీటిని కూడా సర్దేశాను ఎవరికి ఇచ్చేయి వాళ్ళకి. ఇదిగోండి అన్నీ కూడా చక్కగా మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళే అన్నీ కూడా ఇలా డబ్బాల్లో సర్దేసి ఇంకా అన్నీ కూడా ఒక దగ్గర పెట్టేశాను. ఇంకా అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళే ఏమేమైతే ఉన్నాయో మా నాన్న ఫోటోకి వేయటానికి పువ్వులు, ఇంక నేను చేసినవి, అలాగే నిన్న చేశాను కదా జున్ను, ఇంకా రవ్వ లడ్డు, ఇంకా అవన్నీ కూడా అక్కడ పెట్టేసుకున్నాను. ఇంకా గుర్తుగా ఉంటాయి, ఏం మర్చిపోకుండా ఉంటామని చెప్పి. ఇంకా యష్ బంగారం కూడా నిద్రలెగిసాడు. ఇంకా రోజు శనివారం కూడా అనమాట. కుమార్ని కూడా పెందలాడి రమ్మంటే వచ్చింది, ఇల్లు ఉడ్చి తుడిచేసింది. ఇంక ఇక్కడ పూజ చేసుకుంటున్నాను. గోవిందా గోవిందా గోవింద గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. చూసారా యష్ బంగారం ఎలా గోవిందలు కొడుతున్నాడో. ఇంకా వాళ్ళ అమ్మ భక్తి అంతా తనకే వచ్చినట్టుంది. ఇంకా వాళ్ళ అమ్మ కూడా పూజలు అవి బాగానే చేస్తుంది. ఇంకా శుక్రవారాలు కూడా చేసుకుంటూ ఉంటుందన్నమాట. నా పూజ కూడా అయిపోయింది. మా కుమారి మంచిగా మందార పూలు తెచ్చింది. ఇంకా దేవుడి బిరువ అయితే కళకళలాడిపోతుంది ఇలా. గోవింద్ గోవిందా గంట బాయ్ చెప్పు, చెప్పు బాయ్ చెప్పు, కుమారికి బాయ్ చెప్పు. మరి వెళ్దాం యశమ్మా, బాయ్ చెప్పమ్మా. షేక్ అయ్యండి అంటే షేక్ అమ్మా. పూజ అయిపోయిన తర్వాత యష్ బంగారానికి ఇడ్లీ పెట్టేశాను. తనకి స్నానం చేయించి ఇంక తను రెడీ చేసి మళ్ళీ నేను చీరది మార్చుకున్నాను. ఇదిగోండి ఇంకా అన్నీ కూడా వెళ్ళటానికి రెడీ అయిపోయాము. ఇంకా మా కుమార్తో బాగానే ఉంటాడు, కాకపోతే ఎక్కడికో వెళ్తున్నాము అన్న హడావిడిలో ఉండి ఇంకా తనతో పట్టించుకోవట్లేదు అనమాట. తనకి షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఎప్పుడంతా తను ఒక రోజు రాకపోతే ఇంకా తెల్లారి తన దగ్గరికి వెళ్ళి కూడా కూర్చుంటాడు. అలా చేస్తూ ఉంటాడు అనమాట. ఎవరిని కూడా మన బంగారు కొండ అయితే మర్చిపోడు. ఇంక ఇక్కడ లగేజీ అంతా కూడా సర్దేశాము. ఇంకా అమ్మ దగ్గరికి వెళ్ళడానికి అయితే బయలుదేరిపోయాము. ఇంకా అప్పటికి టైం వచ్చేసి 9:30 అయింది. వెంకటరమణ గోవిందా గోవిందా ఆయన స్వామి ఉన్నారమ్మా, వెంకటేశ్వర స్వామి. ఇంక మా ఊరు వచ్చే దారిలో పల్లగిరి గట్టు అని ఉంటుంది, అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి మీకు చూపిద్దాం అనుకుంటాను, అలాగే పోతుంది అనమాట. ఈసారి ఎప్పుడైనా తప్పకుండా చూపిస్తాను. ఇంకా ఊర్లో కూడా వచ్చాము. ఇంక మేము ఉండే దగ్గరికి, అమ్మ ఉండే దగ్గరికి ఎంతో టైం పట్టదు. ఇంకా చిన్నగా వచ్చినా కూడా అర్ధగంట, స్పీడ్గా వస్తే 20 నిమిషాల్లోనే వస్తాము. ఇదిగోండి ఇంక ఇంటి దగ్గరకు కూడా వచ్చేసాము. ఇంకా కౌశల్య పరుగు పరుగున వస్తుందన్నమాట. ఇంటికి వెళ్ళిందంట, అప్పుడు దాకా పనిచేసే వెళ్ళిందంట. ఇంకా అదే చెప్తుందనమాట. అమ్మాయి గారు వస్తే మళ్ళీ వీడియో తీస్తుంది, చీర బాగలేదు చీర మార్చుకొని వద్దామని వెళ్ళాను అమ్మాయి గారు అని చెబుతుందనమాట. ఇంకా కౌశల్య కూడా తెలుసు యష్ బంగారానికి, ఆల్రెడీ ఒకసారి వచ్చాం కదా. కానీ మన బాబు గారికి కార్లు హడావిడ అనమాట. ఇంకా కార్ల ధ్యాసలోనే ఉంటాడు. ఇంకా మా అమ్మ అయితే ఎదురు చూస్తుందనమాట. ఇంకా మామూలుగా అన్నదనమాట, పూర్ణాల పిండి ఒక్కటి ఉడకబెట్టుకొని రా చిన్న, కౌశల్యని కూడా ఉండమన్నానులే, ఇంక ఇక్కడ చేద్దాంలే అన్నది. ఇంకా కానీ ఇబ్బంది అయిపోతుందని ఇంకా నేను అన్నీ అక్కడే చేసుకొని వచ్చాను కదా.
తను ఏం ఖాళీగా లేదు. ఇంకా రోజు శనివారం నేను కూర తిన్నాను చెప్పి వంకాయ కూర చేసింది, బెండకాయ పచ్చడి చేసింది, అలాగే పాల తాలికలు చేసింది. ఇంకా మా నాన్న సేమియా ఇష్టంగా తింటారని చెప్పి సేమియా పాయసం కూడా చేసింది. ఇంకా అలా తనకు కూడా పని సరిపోయే ఉంటుంది. ఇంకా బాగా హుషారుగా ఉండి చేయగలిగి ఉంటే ఆ పని పెద్ద లెక్కలు వదిలే కాదులే, కానీ ఇంకా తను కూడా ఇప్పుడు చేయలేకపోతుంది కదా, ఇంకా అందుకే తనకు కూడా పని సరిపోయే ఉండి ఉంటుంది అంటున్నాను. ఇంకెక్కడ కౌశల్య తెచ్చినవన్నీ కూడా లోపల పెట్టేస్తుంది. ఫ్యాను ఇవన్నీ ఎత్తుకొని నీళ్ళది చూసారా, యష్ బంగారం కోసం చక్కగా మంచం వేసి ఇంకా దుప్పటది వేసి ఉంచింది మా అమ్మ. ఇంకా దాని మీద దొర్లిగింతలు పెట్టేస్తున్నాడు. ఇంకా మా వారికి భయం అనమాట. ఇంకా మా అమ్మని అడుగుతున్నారు, హీటర్ అది ఏమన్నా పెట్టాల్సిన పని ఉందా ఈరోజు అని చెప్పి. వాటర్ హీటర్ ఉంటుంది కదా వేడి నీళ్ళు కాసుకోవటానికి, అదనమాట. ఇంకా అన్ని భయాలు వీళ్ళకే. ఇంకా మౌనికి అంతే, మా వారికి అంతే. ఇదిగోండి ఇంక ఇక్కడ పాల తాలికలు చేసిందని చెప్పాను కదా, ఇంకా జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ కూడా వేయించి వేసింది. మన ఛానల్లో అయితే పాల తాలికల రెసిపీస్ 4 వీడియోస్ ఏమో ఉన్నాయి, ఎవరైనా కావాలంటే ఒకసారి చూడండి. ఇంకా కౌశల్య కూడా పువ్వులు తీసుకొచ్చింది, భలే అందంగా పేర్చింది చూసారా. ఇంకా మా నాన్న ఫోటో అన్నమాట ఇది వచ్చేసి. నాకు అనిపిస్తూ ఉంటుంది మా నాన్న బతికుంటే ఎంత బాగుండేది. ఇంకా మా అమ్మాయికి 2 అమ్మాయిలు, ఆ అమ్మాయిలకి 2 అబ్బాయిలు పుట్టారు అని హన్షుని యష్ని చూసి ఎంత సంతోషపడేవారు అనిపిస్తూ ఉంటుంది. ఇంకా యష్ బంగారం వాళ్ళ తాతగారు 2 కలిసి ఆడుకుంటున్నారు. ఇంక ఇక్కడ పాల తాలికలు కూడా గిన్నెలోకి తీసేస్తున్నాము. ఇంకా మా వారు ఉన్నారు కదా, ఇంకా మా అమ్మ కొంచెం కాఫీ కలుపుతానని కలుపుతుంది. ఇంక నేను యష్ బంగారాన్ని ఎత్తుకొని బయటకు వచ్చి ఇంక ఈ మొక్క ఆ మొక్క ఈ మొక్క అని చెప్తున్నాను. ఇంకా తను నాకు చెప్తున్నాడు, నేను తనకు చెప్తున్నాను, అర్థం కాకుండా ఉంది కదా. ఇంక ఈలోపు కాఫీ కూడా కలిపేసింది. ఇంకా కూర్చొని కాఫీ తాగుతున్నాము. యష్ బంగారం అయితే ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేస్తాడనమాట. ఇంకా యష్ బంగారం అచ్చం వాళ్ళ తాతగారు లాగా ఉంటారని మీరు కూడా కమెంట్ చేస్తూ ఉంటారు కదా. ఇంకా మౌని అచ్చం వాళ్ళ నాన్నలాగే ఉంటుంది. ఇంతకుముందు అయితే అందరూ అనేవాళ్ళు మౌని వాళ్ళ నాన్న నోట్లోంచి ఊడి పడ్డట్టే ఉంటుందని చెప్పి. ఇంక ఇప్పుడు యష్ బంగారం వచ్చేసి వాళ్ళ అమ్మ నోట్లోంచి ఊడి పడ్డట్టు ఉంటాడు. ఇటు అద్దంలో పండు పండు చూడు, పండు కనపడుతుంది చూడు. ముద్దు పెట్టుకు వీడియో చెప్తున్నా. పెట్టమ్మా జేజీ తాతకి దండం పెట్టు, జేజీ తాతకి పెట్టు. కన్నయ్య పెట్టినానా జేజీ తాతకి దండం పెట్టు. మళ్ళీ ఎవరమ్మా ఎవరు చెప్పు. తోపకూడదు, కొబ్బరికాయ పట్టినాయి. మామయ్యని జేజితాత అని చెప్తూ ఉంటాం కదా, మామయ్యని జేజితా అంటాడు. ఇంకా అలాగే మా నాన్న ఫోటో కూడా చూసి వెంటనే జేజితా అని చెప్తున్నాడు అనమాట. ఇంకా ఫోటో దగ్గర దీపారాధన అది చేసి ఉండేసరికి ఇంకా తను దేవుడి దగ్గర దీపారాధన చేసి ఉంటే దండం పెట్టుకుంటాడు కదా, అలాగే తెలియకుండా మా నాన్న ఫోటోకి దండం పెట్టేసుకున్నాడు. ఇంకా దేవుడి దగ్గర పువ్వులు అవి పెట్టేసి దేవుడి దగ్గర దీపారాధన అది చేసి ఇంకా చేసినవన్నీ కూడా మా నాన్న ఫోటో దగ్గర పెట్టి బట్టలు పెట్టి ఇంక ఇలా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దండం పెట్టేసుకున్నాము. యష్ బంగారం అలా చెప్పకుండానే దండం పెట్టేసరికి నాకైతే భలే హ్యాపీ అనిపించింది. కొన్ని అంటారు కదా, మనకు వాళ్ళతో బంధం అనేది ఉంటే ఇంకా ఆ బంధమే మనతోటి ఆ పనులు చేయిస్తూ ఉంటుందని చెప్పి ఇంకా అలాగే అనిపించింది అనమాట. యష్ బంగారం చెప్పకుండా వచ్చి అలా దండం పెట్టేసరికి ఇంకా హారతి కూడా ఇచ్చేసి అందరము దండం పెట్టుకున్నాము. తాత నువ్వు పెట్టుకుంటున్నారా?
ఇదిగోండి దేవుడి దగ్గర కానీ మా నాన్న ఫోటో దగ్గర కానీ పువ్వులైతే ఇలా పెట్టాను. మంచి కళగా ఉన్నట్టు అనిపించింది అనమాట. ఇంక చేసినవన్నీ కూడా పెట్టేశాం కదా. ఇంక ఇక్కడ మా అమ్మ దండం పెట్టేసుకుంటుంది. మా నాన్న ఫోటో దగ్గర కంటే కొంచెం కొంచెం చేస్తే సరిపోయేది కదా, అన్నీ చేశారేంటి సావిత్రి గారు అని మీరు అనుకుంటారేమో అని చెప్తున్నా అనమాట. మా అమ్మ ఆ ఇంటి దగ్గర చుట్టుపక్కల అందరికీ కూడా ఇస్తుంది. ఇంకా అందుకని కొంచెం ఎక్కువ చేసుకొచ్చాము. ఇంక ఇక్కడ మా అమ్మ చికెన్ కూర చేస్తుంది అనమాట. మామూలుగా అయితే శనివారం నేనైతే ఈరోజు తిన్నాను, కానీ మా నాన్నకి చికెన్ కూర అన్నా కూడా చాలా ఇష్టము. ఇంక సరేలే వాళ్ళందరూ తింటారు, మా అమ్మకి ఏం పట్టింపు ఉండదు, మా వారికి ఏం పట్టింపు ఉండదు, నా కోసం వాళ్ళందరూ మానేయటం ఎందుకులే అని చెప్పి ఇంక పూజది అయిపోయిన తర్వాత ఇంక వస్తూ దారిలో తీసుకొని వచ్చాము. ఇంట్లోకి కూడా తేనివ్వలేదన్నమాట. ఇంకా కౌశల్యకి మా నాన్న దగ్గర పెట్టిన బట్టలు ఎలాగో వాళ్ళు ఆయనకి ఇస్తాంగా అని చెప్పేసి ఇంకా తనకు కూడా ఒక చీర తీసుకున్నాను. ఇదిగోండి ఆ చీరే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. రెడ్ కలర్ చీర అయితే తనకు బాగా నచ్చిందంట. చీరలో బ్లౌజ్ పీస్ వచ్చింది, కానీ ఇంకా అయినా ఊరికి ఒక బ్లౌజ్ పీస్ పెట్టాను. ఇంకా అన్ని ప్లేట్లో పెట్టి ఇంక ఇక్కడ కాకులకు పెట్టామన్నమాట. చూడండి అసలు దేనికదే ఎలా పట్టుకొని వెళ్తున్నాయో. కాకులే కాదు, తర్వాత ఒక ఉడత వచ్చి ఆ ఉడత కూడా పూర్ణాన్ని కూర్చొని తింటుందన్నమాట చక్కగా. మళ్ళీ కాకి వచ్చి నాకు పెట్టింది నువ్వు తింటావేంటి అన్నట్టు ఇంకా పూర్ణం పక్కన గడ్డిలోకి పట్టుకెళ్ళి మరీ తింటుంది. చాలా ఆనందం వేసింది. మా నాన్న ఆశీస్సులు నాకు అందించినట్టే అనిపించింది. నేను అంత కష్టపడి చేసినందుకు అవి అలా చక్కగా ప్లేట్లో అసలు ఏమైనా మిగలకుండా తిన్నాయి అనమాట. చూసారు కదా, ఇందాక కూడా తింటుందిగా, అది పట్టుకెళ్ళి ఇప్పుడు ఆ కాకి అక్కడ తింటుంది అనమాట. పూర్ణం ఇది నాదన్నట్టు. ఇంకా ఒక్క కాకే కాకుండా ఇంకా కావు అని పిలుస్తూ ఉన్నాయి. 3-4 కాకులు వచ్చి చక్కగా ప్లేట్లో అసలు ప్రతిదీ కూడా తిన్నాయి అనమాట. ఇంకా యష్ బంగారం ఉన్నాడు కదా, ఇంకా అక్కడ కొంచెం ఎండగా అది ఉంటుంది, ఇంకా ఎక్కువసేపు ఉండలేళ్ళే అని చెప్పి మళ్ళీ మా వారు కూడా భోజనానికి వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళిపోదామని ఇంకా బయలుదేరిపోతున్నాం అనమాట. ఇంకా అమ్ముండే దగ్గర ఏవో ఒక మొక్కలు ఉంటాయి, అవి మీకు చూపిస్తాను కదా. ఇంకా బెండకాయలు అయితే మాత్రం పెద్దగా ఉన్నాయి, అలాగే వంకాయలు అయితే చెట్లు నిండా కాసి ఉన్నాయి. ఈ వంకాయలు అయితే మాత్రం మా మేనత్త కోసం ఇంకా తను వస్తుందన్నమాట. ఇంకా తనకు వంకాయలు అంటే ఇష్టము. ఇంకా తనకి ఇవ్వటం కోసం అవి కొయ్యలేదులే కానీ బెండకాయలు కోసాను. ఇక్కడ పిచ్చుక పొట్లకాయలంట పడి మొలిసి ఇంకా చక్కగా కాయలు అయితే పడుతున్నాయంట. ఇదిగోండి పొడవు పొట్లకాయ కూడా ఒకటి కాసింది ఇక్కడ. యష్ బంగారం అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా ఈ మధ్య అయితే అసలు ఇంట్లో ఎవరు కనీసం చెప్పటం కూడా లేదు. తనకైతేనే అమ్మా 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 అని పిలిచినవాడు పిలిచినట్టే ఉంటున్నాడు. ఇంకా పేరుకి అమ్మమ్మనే అయినా కానీ ఇంకా ఆ అమ్మ అనే పిలుపులో ఎంత ఆనందం ఉంటుందో కదా. తను అలా అమ్మ అని పిలుస్తుంటే కూడా ఎంత సంతోషంగా అనిపిస్తుందో. ఇంక ఇక్కడ నేను మొక్కలకి వెళ్ళది తిరిగి వీడియో అది తీస్తుంటే ఇక్కడ మా అమ్మ యష్ తోటి ఆడుకుంటుంది. ఇదిగోండి మా నాన్నకి అన్నీ కూడా ఈ ప్లేట్లోనే పెట్టాము. ఎలా ఖాళీ అయిందో చూసారా. అసలు అన్నము, పులిహోర, ఇంకా చికెన్ కూర, పాల తాలికలు అన్నీ మేము చేసినవి అన్నీ కూడా పెట్టాము. ఏమీ మిగలకుండా ఖాళీ ప్లేట్ మిగిల్చాయన్నమాట. చాలా సంతోషం అనిపిస్తుంది. ఇలాంటివి మాత్రం వాటిల్లో ఎంత నిజాలున్నాయి అన్నది మనకు తెలియదు, కానీ ఇంకా మనం పెద్దవాళ్ళు చెప్పినవన్నీ కూడా నమ్ముతూ ఉంటాం కదా. మా చిన్నప్పుడైతే ఒక్కొక్క దగ్గర వినేవాళ్ళము. అసలు కాకులు ముట్టకపోతే ఎంత బాధపడేవాళ్ళో. చనిపోయినప్పుడు కర్మకాండాలు చేస్తారు కదా, ఇంకా వాళ్ళు వెళ్ళి దండం పెట్టుకొని వీళ్ళు వెళ్ళి దండం పెట్టుకొని అలా ఆ కాకులు ముట్టే వరకు కూడా వదిలిపెట్టేవాళ్లే కాదు. కానీ ఈరోజు ఇలా మంచిగా నేను చేసి పెట్టినవన్నీ మా నాన్నకి నచ్చినట్టున్నాయి. శుభ్రంగా తిని వెళ్ళాయి అనమాట కాకులు వచ్చేసి. ఇంకెక్కడ వచ్చేసి బెండకాయలు అయితే కోస్తున్నాను. మా వారు వచ్చారు, ఆల్రెడీ భోంచేసేసారు. ఇంక మేము కూడా భోంచేసాము. ఇంక యష్ బంగారానికి కూడా పెట్టేశాను ముందే. ఇంక ఇక్కడ బెండకాయలు అయితే కోస్తున్నాను. ఇంక బెండకాయలు వెళ్ళండి ఈరోజు ఏం లేదు. అయితే ఇక్కడ ఒక పెద్ద బొప్పాయికాయ చెట్టు ఉంది. ఆ చెట్టు ఎందుకు వర్షాలు బాగా పడుతున్నాయి కదా, మట్టి నాని ఉందేమో, ఇంకా చెట్టు పడిపోయిందంట. ఇంక చూసారా ఎన్ని బెండకాయలు దొరికాయో. యష్ బంగారం మంచిగా ఎండలో తిరిగి ఆడుకుంటున్నాడు అనమాట. ఇంక ఈ బొప్పాయి చెట్టు కూడా కాయలు ఏంటో వెరైటీగా కాసాయంట. మా అమ్మ అయితే తెగ ఫీల్ అయిపోయిందంట ఈ చెట్టు పడిపోయేసరికి. ఇంకా అమ్మాయి గారు వస్తుంది వీడియో తీసుకునేది. ఆ కాయలు భలే రకరకాల మోడల్స్గా ఉన్నాయి అని చెప్పి కాయలు కూడా మంచి సైజు వచ్చాయి. ఇంక కింద పడిపోయాయి అనమాట. చూద్దాం ఏమన్నా కూరన్నా చేద్దామన్నట్టు ఇంకా కాయలు అయితే తెచ్చాను, కానీ చేయలేదు. ఇదిగోండి మీకు చూపిస్తున్నారు చూడండి ఇక్కడ మా వారు. అసలు ఎంత రకరకాలుగా ఏంటో రకరకాల షేపుల్లో కాసాయి అనమాట. ఇలా ఎందుకు కాస్తాయి అన్నది మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కమెంట్
చేయండి. ఇంకా బాగా ఎండలో తిరిగాడు కదా యశ్ బంగారం, కొంచెం హాయిగా ఉంటుందని స్నానం చేయించేసి డ్రెస్ మార్చేసాను. ఇదిగోండి ఇంక ఇక్కడ మా ఎదురింట్లోనే ఉషా అని అంటాం కదా, వాళ్ళ ఇంట్లో మేకపిల్లి ఉందన్నమాట. మేము వెళ్ళిన దగ్గర నుంచి తెగరి చేస్తుంది అది. ఇంకా యశ్ బంగారానికి చూపిద్దాము, లండన్ వెళ్తే మళ్ళీ ఇలాంటివన్నీ చూడ్డు కదా అని చెప్పేసి ఇంకా తన దగ్గరికి తీసుకువెళ్ళాను అనమాట. ఇంకా దాన్ని పట్టుకొని అసలు ఎంత బాగా చూస్తున్నాడో, అసలు భయం లేదు ఏం లేదు, ఒక ఏడవటం లేదు. పిల్లలు సహజంగా ఇదివరకు అలాంటివి చూడను చూస్తే ఏడుస్తారు కదా, మంచిగా చూస్తున్నాడు. ఇంకా దాని దగ్గర నుంచి కూడా రానంటున్నాడు. ఇంకా మా వారికి ఏమో భయం అనమాట, ఆ తాడు ఎక్కడ చేయికి చుట్టుకుంటుందో, అది ఎక్కడ మీద వచ్చి పడుతుందో అని. ఇంకా అంత దగ్గరగా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగానే ఉంటాం కదండి, వాళ్ళని పట్టుకోవటానికి అలర్ట్గానే ఉంటాము. అయినా కూడా అలా భయాలు ఉంటాయి అన్నమాట కొంతమందికి. మనం ఏం చేయలేము, వాళ్ళు ఎంజాయ్ చేయరు, మనల్ని ఎంజాయ్ చేయనివ్వరు. నాకేమో పిల్లలు ఇలాంటివి చూడాలి, ఎంజాయ్ చెయ్యాలి అని ఉంటుంది. ఇదిగోండి ఇంక ఇక్కడైతే అసలు రానంటున్నాడు, మంచిగా దాన్ని తాడు కూడా పట్టుకొని లాగుతున్నాడు అనమాట. ఇంకా మా వారు మేమిద్దరం ఇప్పుడు వచ్చేలాగా లేవులే అని చెప్పేసి, ఇంకా నువ్వు రాచన్న నేను చూపిస్తాలే యష్కి అని చెప్పి ఇంకా తను వెళ్ళి ఎత్తుకొని ఇంక రా వెళ్దామని చెప్పి అంటున్నారు. ఇంకా ఉషాకి తాడిచ్చేసారనమాట, దీన్ని కట్టేయమ్మా అని చెప్పి ఇంకా దాన్ని కట్టేశారు. ఇంక ఇక్కడ మేము వచ్చేసరికి కౌశల్య అన్నీ సర్దుంచానులేండి, ఇంకా కారులో పెట్టేస్తుంది. ఇంక ఇక్కడ చూడండి మా అమ్మ యష్కి డబ్బులు ఇస్తే ఏం చేసాడు అన్నది మీరే చూడండి. అసలు ఎంత విచిత్రంగా అనిపించిందో నాకైతే. డబ్బులు అసలు లటక్కలు లాక్కోవడమే పిల్లగాడు. తాతకంటూ నాకు ఇవమ్మా, నెక్స్ట్ నాకు ఇవా. అమ్మో అసలు చూడు పిల్లగాడ్రా. అమ్మా 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 నాకు ఇవమ్మా గుడ్డి ఇవా. చూసారండి ఎలా చేసాడు, డబ్బులు వాళ్ళ తాతగారి జేబులో పెట్టేశాడు అనమాట. ఇంక మా అమ్మ ఇక్కడ తీసుకొని ఒక ఫోటో తీయించుకుందామంటే అస్సలు రావట్లేదు, మేము ఎక్కడ వెళ్ళిపోతాము అని చెప్పేసి. ఇంక ఇక్కడ కౌశల్యకైతే ఇంకా తనకి చీర, మా నాన్న ఫోటో దగ్గర పెట్టిన బట్టలు ఇంకా తనకి ఇచ్చేస్తున్నాను. మంచిగా మా అమ్మకి ఎప్పుడు కావాలన్నా ఏ హెల్ప్ కావాలన్నా చేసి పెడుతుంది. దానికి తగ్గ ప్రతిఫలం ఇచ్చినా కానీ గబుక్కున వచ్చి చేసేవాళ్ళు కూడా ఉండాలి కదండి. ఇంకా అలా తనంటే మాకు ఒక మంచి అభిప్రాయం ఉంటుంది, మాకు తనంటే మంచి అభిప్రాయం ఉంటుంది, తనకు మేమంటే మంచి అభిప్రాయం ఉంటుంది. ఇంకా బయలుదేరిపోదామని బై బై చెప్పేస్తున్నాము. ఇంకా రామనామ జపం లాగా తాతనామం జపం చేస్తాడు అనమాట యశ్. ఇంకా మామూలుగా అయితే ఇంట్లో ఉన్నప్పుడు అమ్మ అమ్మ అని వదిలిపెట్టడు. ఇంక ఇక్కడికి వచ్చామా ఇంకేదైనా మంచినీళ్ళైనా మా అమ్మ పట్టకపోయినా మా వారు పట్టపోయినా కూడా మమ్మ మమ్మ అంటాడు, అంటే మా అమ్మ పడుతుంది అని అర్థం అనమాట. ఇంకా అలా నేను పడితేనే తాగుతాడు, డబ్బులు మాత్రం వాళ్ళ తాతకి ఇచ్చాడు అనమాట. అందరూ వాళ్ళ తాతగారు లాగా ఉన్నాడు అని అంటూ ఉంటారు కదా, ఇంకా అందుకని వాళ్ళ తాతగారు అంటే ఇష్టమేమోలేండి. మొన్న గుడికి వెళ్ళాము, వెంకటేశ్వర స్వామి గుడికి. ఇంకా ఆఖరికి ఆ గుళ్ళో అయ్యగారు కూడా అంటున్నారనమాట, అచ్చం భాస్కర్రావు గారు లాగా ఉన్నాడుగా అమ్మాయి, ఇంకా చిన్న భాస్కర్రావు గారు లాగా ఉన్నాడు అని చెప్పి. మా పిన్ని కూడా ఒక పిన్ని అప్పుడప్పుడు అంటూ ఉంటుందన్నమాట, చిన్న భాస్కర్రావు ఏం చేస్తున్నాడు అని యశ్ బంగారాన్ని అడగాలనుకున్నప్పుడు. ఇంక ఇక్కడ అన్నీ కౌశల్య సర్దేసింది, ఇంకా బయలుదేరిపోయాము. ఇంక ఇలా మా నాన్న సంవత్సరీకానికి మంచిగా అన్నీ అనుకున్నట్టు చేయగలిగాను, సంతోషంగా అనిపించింది. ముందైతే కొంచెం భయం వేసింది, యశ్ బంగారం ఉన్నాడు కదా ఇవన్నీ ఎలా చేయగలుగుతాను అని. ఏదైనా మనం గట్టిగా చెయ్యాలి అనుకున్న తర్వాత ఏ పనైనా చేయగలుగుతాము, ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు. మనం మనస్ఫూర్తిగా చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి గుంజులాట పెట్టుకోకూడదు. చెయ్యాలనుకున్న తర్వాత అలా మంచిగా పని అయితే పూర్తయిపోయింది. ఇదేంటి అది మన కూర్చొని ఉన్నట్టు ఉంటుంది నాకు ఎప్పుడు. మేము వెళ్ళేటప్పుడు అక్కడ బెంచీలు, సిమెంట్ బెంచీలు వేస్తున్నాయి కదా, ఆ బెంచీ మీద మా నాన్న కాలు మీద కాలేసుకొని కర్ర పట్టుకొని కూర్చొని ఉండేవారు. ఇంకా ఇప్పటికీ నాకు మా నాన్న అలాగే కనిపిస్తారు. మనం ఏ దృష్టితో అయితే చూస్తామో అటువైపు ఆ దృష్టితోనే మనకు కనిపిస్తారు. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టము. మా నాన్నకి చాలా ఏజ్ ఉంటుందిలే కానీ ఇంక ఇప్పటికీ తనైతే మిస్ అవుతూనే ఉంటాను. ఎవరికైనా అంతేలేండి వాళ్ళ తల్లిదండ్రులు. మరి మీకు వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.